హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? 2 రోజుల నుంచి స్టోరీ ఇవ్వటం లేదు కదండి. మా పాప పిల్లల్ని తీసుకొని వచ్చింది. 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకని దాంతో నేను మీకు స్టోరీ ఇవ్వలేకపోయాను. ఏమీ అనుకోకండి. ఈరోజు సంధ్య అండ్ వెంకీ అనే స్టోరీని ఇస్తున్నాను. కథలోకి వెళ్దామా? సుభద్ర దిగులుగా కూర్చొని ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీనివాస్, ఏంటక్క అలా ఉన్నావు అన్నాడు. ఏమీ లేదు, నా బాధ నీకు తెలియనిది కాదు శ్రీను. వెంకీని తండ్రి లేనివాడని కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అన్నట్లు అల్లారు ముద్దుగా పెంచాను. అదే తప్పయింది. వాడు చెడుదారి పట్టడానికి నా గారాబం, నేను కూడా ఓ కారణమే. వాడిని ఏం చేయాలో అర్థం కావటం లేదు శ్రీను. నా తర్వాత వాడి జీవితం ఏమవుతుంది? వాడు ఎందుకు ఇవన్నీ ఆలోచించటం లేదు? వాడిని నేను పద్ధతిగానే పెంచానుగా, ఇలా ఎందుకు పద్ధతి తప్పాడు శ్రీను అంది. వేరే చెడు అలవాట్లు కూడా ఏమీ లేవు. ఏమీ తెలియని వాడిని అది వలలో వేసుకుంది. వయసు వేడిలో ఉన్న వీడు మంచి చెడు తెలుసుకోలేకపోతున్నాడు. వాడు ఇలానే చేస్తే ఈ ఇంటి పరువేం కావాలి? ఈ వంశం వాడితోనే అంతరించిపోవాలా అంది దిగులుగా సుభద్ర. శ్రీను ఆమెకు దూరపు బంధువు, తమ్ముడు వరుసవుతాడు. అన్ని విషయాల్లో ఆమెకు అండగా ఉంటాడు. తన తోబుట్టువుల మంచి చెడు అతనికి చెప్పుకుంటుంది. అవునక్క, వయసు వేడి, చెడు స్నేహాలు, చిన్న వయసులోనే చేతి నిండా డబ్బు. తనకి ఎదురు చెప్పేవాళ్ళు లేరు. అది దాని ట్రాప్లో ఇరికించింది. వీడికంటే 4 ఏళ్లు పెద్దది కూడా. చిన్నపిల్లాడిని వలలో వేసుకోవటానికి దానికి ఎక్కడ బుద్ధి లేదు. లొంగిపోవటానికి వీడికి ఎక్కడ లేదు. అంతా మన కర్మలే అక్క. ఏదైతే అది అయ్యింది. ముందు పెళ్లి చెయ్యక్క. మంచి పిల్ల దొరికితే వాడే దారికి వస్తాడు అన్నాడు శ్రీనివాస్. వాడిని ఇప్పుడు భరించాలంటే భూదేవంత ఓర్పు, సహనం కావాలి. అన్నింటినీ తట్టుకోగలిగినంత పెద్ద మనసు కావాలి. ఎవరికైనా సరే తెలియని వాళ్ళకి ఇచ్చి చేయటం నాకు ఇష్టం లేదు శ్రీను. తెలిసాక నా గొంతు కోసారని గొడవ చేసి అది వెళ్ళిపోతే అప్పుడు ఇంకా చండాలమవుతుంది. తెలిసిన వాళ్ళు చూస్తూ చూస్తూ పిల్లని ఎవరిస్తారా వాడికి అంది కళ్ళు తుడుచుకుంటూ. శ్రీను, ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు అందరూ ఆలోచించుకొని చెప్పండి. మన సంజమ్మనిస్తావారా నీ అల్లుడికి? దానంత మంచి పిల్ల, ఓర్పుగల పిల్ల నాకెక్కడా కనిపించలేదురా. నిజంగా చెప్తున్నాను, ఇలా అడగటం నాకు ఇష్టం లేదురా. బంగారు బొమ్మలాగా ఉంటుంది దాని జీవితం. నా కొడుకు వల్ల ఒకవేళ నాశనం అయితే నేనే తట్టుకోలేనురా. అందుకే ఈ మాట ఎప్పటినుంచో మనసులో మెదులుతున్నా బయట పెట్టలేకపోతున్నాను. అది నా కూతురు అనుకొని నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన 25 ఎకరాలు, కిలో బంగారం దానికే ఇచ్చేస్తాను. 2 ఏళ్లు చూద్దాం. వాడు దారికి వచ్చాడా సరే, లేదంటే నేనే దానికి ఇంకో మంచి సంబంధం చూసి చేస్తాను. ఇది కూడా ముందే చెప్తున్నాను. నా కోడలని పరువు పోయిందని నేను అనుకోను. కావాలంటే నీకు నమ్మకం కోసం స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను అంది సుభద్ర. అక్క, అది చూస్తూ చూస్తూ బంగారం లాంటి పిల్ల, దాని గొంతు ఎలా కొయ్యాలి? అసలు ఈ విషయం ఎలా చెప్పాలి దానికి అన్నాడు శ్రీను. ఆలోచించుకో శ్రీను, నువ్వు నా దగ్గర తీసుకున్న 15 లక్షలు కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆశ పెట్టింది సుభద్ర. ఎలాగైనా సరే కొడుక్కి ఓ మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్లైనా తన కొడుకుని దారిలో పెడుతుందని ఆమె ఆశ. ఇక మన హీరో వెంకీ ఉరఫ్ వెంకటేష్ గారి విషయానికి వస్తే మరీ ముదురు బాపతేం కాదు, కానీ లేత ప్రాయంలోనే సావిత్రి ట్రాప్లో పడ్డాడు. వాళ్ళకి జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. మిల్లులోకి కొంతమంది ఆడవాళ్లతో కలిసి కూలికి వచ్చేది సావిత్రి. వాళ్ళకి మేస్త్రి ఈ సావిత్రి. అప్పుడు సావిత్రి వయసు 23 ఏళ్ళు ఉంటుంది. మన వెంకీగాడికి 19 ఏళ్లే. ఎర్రగా దెబ్బ పండులా ఉండే సావిత్రి తన బరువైన అందాలని కావాలని పదే పదే ఆ కుర్రోడి ముందు బయట తెచ్చి అతన్ని లైన్లో పెట్టింది. సావిత్రి ఖాతాలో ఇలాంటి వెంకీలు చాలామంది ఉన్నారు. కానీ కుర్రాడు పెద్దగా ఆలోచన లేనివాడు, ఫుల్లుగా డబ్బు ఉన్నవాడు. ఇంతకంటే తనకి ఇంకేం కావాలి? దొరికిన కాడికి దోచుకుంటూ తన అందాలతో ఆ పసివాడిని అలరిస్తోంది. పాపం పిచ్చి వెంకీ దాని మోజులో పడిపోయాడు. దాంతో సావిత్రి ఒంటి నిండా బంగారం, సొంత ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ ఏర్పరచుకుంది. ప్రస్తుతం వెంకీకి 23 ఏళ్ళు. సుభద్ర గారు వెంకీకి పెళ్లి చేయాలని చూసినా
పెళ్లి చేసుకోనని హఠం చేస్తున్నాడు. తనకు సావిత్రి కావాలని ఆమెనే ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. సుభద్ర గారు పురుగుల మందు డబ్బా తీసుకొని, ఇంకొకసారి ఈ మాట నీ నోట్లోంచి వచ్చిందంటే సగం నీ నోట్లో పోసి మిగతా సగం నేను తాగుతాను అని చెప్పింది. ఇక ఆ మాట అడగలేదు. కానీ పెళ్లికి మాత్రం ససేమేరా అంటున్నాడు. పెళ్ళైతే తన ఆటలు సాగవని, సావిత్రే కొడుకును అలా ఆడిస్తోంది అని దాన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చింది. కొన్నాళ్ళు నోరు మూసుకుని ఉంది సావిత్రి. ఇక ఇదే టైం అని శ్రీనివాస్ని ఎలాగో ఒప్పించి, ఒప్పుకోకపోతే పురుగుల మందు తాగి చస్తానని కొడుకును బెదిరించి సంధ్యనిచ్చి పెళ్లి చేసింది. సంధ్య బంగారు బొమ్మలా ఉంటుంది. చక్కని రూపం, మంచి రంగు, పద్ధతిగా ఉంటుంది. అలాంటి సంధ్య సావిత్రి ముందు ఆనలేదు మన వెంకీగాడికి. ఫస్ట్ నైట్ కూడా సంధ్యని తాకలేదు. భార్యని తాకటానికి వీల్లేదు అని సావిత్రి ముందే ఒట్టు వేయించుకుంది. నువ్వు భార్యతో కమిట్ అయితే నేను ఉరివేసుకొని చస్తాను అని బెదిరించింది. నిజంగానే అన్నంత పని ఎక్కడ చేస్తుందో అనుకున్నాడు. దాంతో పాపం వెంకీ చేతులు ముడుచుకొని కూర్చోవలసి వచ్చింది. వెంకీ విషయమంతా సంధ్యకు ముందు నుంచే తెలుసు కనుక మనసులో బాధగా ఉన్నా పైకి చూపించకుండా కామ్గా చాప వేసుకొని పడుకుంది. సంధ్య అందాలు ఊరిస్తూ ఉంటే కంట్రోల్ చేసుకోవటం కష్టమయ్యేది. సావిత్రి వార్నింగ్ గుర్తుకొచ్చి ఆమెను తాకేవాడు కాదు. అందుకే పిచ్చి వెంకి ఆ బంగారు బొమ్మని దూరంగా పెట్టాడు. సంధ్య కూడా తొందరపడలేదు. అతను మాట్లాడినా మాట్లాడకపోయినా, తనను పట్టించుకోకపోయినా పతియే ప్రత్యక్ష దైవం అనుకుంటూ ఓర్పుగా భర్తకి తను చేయాల్సిన సపర్యలు మొత్తం చేసేది. తన రూంలోనే చాప మీద పడుకున్న సంధ్యను చూసి, సారీ సంధ్య, నీ లైఫ్ నాశనం చేశాను అని బాధపడేవాడు. సావిత్రి అంటే అతనికి నిజంగానే ఇష్టం, ప్రేమ ఉండేవి. సావిత్రి తనకే సొంతం అనుకునేవాడు. ఎప్పటికైనా తల్లిని ఒప్పించి సావిత్రిని పెళ్లి చేసుకోవాలని వెంకీ ఆలోచన. అలాగని సంధ్యని వదిలేయాలి అనే ఆలోచన కూడా లేదు. తొలి పరిచయం సావిత్రిని వదిలించుకోలేక, పెళ్లి చేసుకున్న భార్యని వదలలేక నలిగిపోతున్నాడు వెంకీ. 2 పడవల మీద ప్రయాణం చేయాలనేది అతని ఆలోచన. లంకంత ఇంటిని ఓర్పుగా నేర్పుగా దిద్దుకొస్తోంది సంధ్య. సుభద్ర తన బాధ్యతలన్నీ సంధ్య చేతిలో పెట్టింది. వెంకీ వాళ్ళు 100 ఎకరాల పత్తి, 50 ఎకరాల మిర్చి, ఇంకా అపరాలు అన్నీ పండించేవారు. అంతా సొంత పొలమే. కవులుకి ఇవ్వడం ఇష్టం లేక పనివాళ్లను పెట్టి చేపిస్తూ ఉండేవాడు వెంకటేష్. ఎక్కువగా పొలం వెళ్ళకపోయినా అప్పుడప్పుడు వెళ్తాడు. పనివాళ్లకి చెప్పి టైం ప్రకారం పనులు చేపించేవాడు. తను ఎక్కువగా జిన్నింగ్ మిల్లులోనే ఉండేవాడు. సంధ్య వచ్చాక తనకి పుట్టింట్లో పొలం పనుల అలవాటే కనుక తను ఇంట్లో పనులు చేసుకుని పొలం వెళ్ళి దగ్గరుండి కూలీలతో పనులు చేపించేది. కూలీలతో కలిసి తను పని చేసేది. ఉదయం 4 గంటలకు ముందే నిద్రలేచి ఇంట్లో పనులు మొదలుపెట్టేది. తల్లి నిద్రపోయాక మెల్లగా లేచి సావిత్రి కోసం వెళ్ళేవాడు. మళ్ళీ వేకువజామునే తిరిగి వచ్చేవాడు. అప్పటికి సంధ్య లేచి వాకిలి చిమ్మి కళ్ళాపు చల్లి ముగ్గు వేస్తూ ఉండేది. ఎందుకు సంధ్య అప్పుడే లేచావు? కాసేపు పడుకోవచ్చుగా. అయినా ఈ పనులన్నీ నీకెందుకు? పనివాళ్ళు ఉన్నారుగా అనేవాడు. అలవాటు బావా, ఖాళీగా ఉంటే నాకు తోచదు అనేది. ఆమె బయట పనిచేసే వరకు వరండాలోనే కూర్చొని సంధ్యతో పాటు లోపలికి వెళ్ళేవాడు. నువ్వు పడుకోపో బావా అనేది. అయినా అలానే కూర్చునేవాడు. అంతలో పాలేరు పాలు తీసుకొని వస్తే వెంకీకి ఫ్రెష్గా కాఫీ కలిపి ఇచ్చేది. నువ్వు కూడా తెచ్చుకో అని అనేవాడు. ఆమె ఇంత ఉదయమే నాకు అలవాటు లేదు బావా అన్నా వినేవాడు కాదు. ఇక రోజు అతనితో కలిపి కాఫీ తాగటం అలవాటయ్యింది. ఏదో ఒకటి మాట్లాడుతూ అతనితో కలిసి కాఫీ తాగటం ఆమెకు కూడా సంతోషంగా అనిపించేది. కాఫీ తాగేసి వెళ్ళి పడుకునేవాడు. అంతలోపల పనమ్మాయి వచ్చి పై పనులు చేస్తుంటే తను స్నానం చేసి వచ్చి పూజ పని ముగించి వంట పనిలో పడేది. టిఫిన్ పూర్తయ్యాక అప్పుడు వెంకీని లేపేది. అతను స్నానం అయి వచ్చాక అత్తకి భర్తకి టిఫిన్లు కాఫీలు పని చూసి తను కూడా తిని పొలం వెళ్ళిపోయేది. వెంకీ మిల్లుకు వెళ్ళేవాడు. ఇక ఇంట్లో మిగిలిన పని సుభద్ర చూసుకునేది. వెంకీ పెళ్ళయి 6 నెలలవుతోంది. ఇప్పుడు వెంకీ రాత్రిపూట సావిత్రి దగ్గరికి వెళ్ళటం లేదు. వెంకీ పెళ్ళైపోయింది. తన ఆటలు సాగవు అనుకున్న సావిత్రి తన దారి తాను చూసుకోసాగింది. ఈ మధ్య ఆమె బావ దుబాయ్ నుంచి వచ్చాడు. అందరికీ చెప్తోంది, ఈయన మా బావ. చిన్నప్పటి నుంచి మా ఇద్దరికీ పెళ్ళి అనుకున్నారు మా పెద్దవాళ్ళు. కానీ మా బావ సంపాదన అంటూ దుబాయ్ వెళ్ళిపోయాడు. నేను ఇక్కడే మిగిలిపోయాను. ఇప్పుడు మా బావ నన్ను పెళ్లి చేసుకుంటాను అని గొడవ చేస్తున్నాడు.
మా బావ కూడా దుబాయ్లో బాగా సంపాదించుకొని వచ్చాడు. నేను కూడా కష్టపడి ఇక్కడ చాలా కూడబెట్టుకున్నాను కదా, అది సరిపోదా? మా బావని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని తెలిసిన వాళ్ళందరితో చెప్తూ ఉంది. ఆ విషయం వెంకీ వరకు వచ్చినా, అంతకుముందు నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు, నువ్వు నన్ను దూరం పెడితే నేను బ్రతకలేను, చచ్చిపోతాను వెంకీ అని ఆమె తన మీద కురిపించిన కళ్ళబొల్లి ప్రేమ అంతా నిజమే అనుకున్న వెంకీ ఆ మాటలు నమ్మలేదు. కానీ ఒకరోజు సావిత్రి, ఆమె బావ తన రూంలోనే కలిసి ఉండటం చూశాడు. అతని మనసు విరిగిపోయింది. ఇక సావిత్రి మొహం చూడటం మానేశాడు. దొంగ మొహంది, నాతో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వేయకూడని ఒట్లన్నీ వేసి నా భార్యకి నన్ను దూరం చేసింది. అది మాత్రం దాని బావ రాగానే వాడితో కులుకుతుంది. అందరూ చెప్పినా తనే నమ్మలేదు. సావిత్రి అలాంటిది కాదు, నేనంటే ఆమెకు ప్రాణం అని ఎప్పటికైనా ఆమెను రెండో భార్యగానైనా చేసుకోవాలని అనుకున్నాడు. తన ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఆమె అంత మంచిది కాదు, చాలామందితో ఆమెకు రిలేషన్స్ ఉన్నాయని. సావిత్రి కోసం వాళ్లను కూడా దూరం చేసుకున్నాడు. కన్న తల్లిని, కట్టుకున్న భార్యని ఏడిపిస్తున్నందుకు తనకి తగిన శాస్తి జరిగింది అనుకున్నాడు. తల్లికి తెలియకుండా లెక్కల్లో మేనేజ్ చేసి అడిగినప్పుడల్లా బంగారం, డబ్బు లక్షల్లో ఇచ్చాడు. ఉండటానికి ఇల్లు లేదు, ఊరిల్లు, వర్షం పడితే అంతా కురుస్తోంది వెంకీబాబు అంటే 50 లక్షలు పెట్టి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాడు. అయితే దాని ప్రేమంతా నా డబ్బు కోసమేనా? నేనేమో పిచ్చి వెధవలా దానికి నా మీద ప్రేమ కారిపోతుంది అనుకున్నాను. దాని మాటకు లోపడి అమ్మ మాట కూడా వినకుండా కట్టుకున్న భార్యను కూడా దూరంగా పెట్టాను అని బాధపడ్డాడు వెంకీ. కాకపోతే ఆ విషయం ఇంకా ఇంట్లో బయట ఎవరికీ తెలియదు. సావిత్రికి దూరంగా ఉన్నా కూడా సంజయ్కి మాత్రం దగ్గర కాలేకపోయాడు. ఇంకా సావిత్రి మాయలోనే ఉన్నాడు. అందుకే సంజయ్కి దగ్గర కాలేకపోతున్నాడు అనుకుంది సుభద్ర. దానితో కోపం వచ్చిన సుభద్ర, ఒరే నాన్న, నువ్వు అలా దాని ముందే వేరే ఆడదాని దగ్గరికి వెళ్తుంటే ఏ ఆడది తట్టుకోలేదురా. ఆ పిల్ల మనసు విరిగి ఏ అఘాయిత్యమో చేసుకుంటే ఆ శాపం మన వంశాన్నే నాశనం చేస్తుందిరా. అలాంటిదేమైనా జరిగితే ఆ మరుక్షణమే నేను ప్రాణాలు వదిలేస్తాను. అసలు సంజయ్ అలాంటి పని చేస్తే నువ్వు తట్టుకోగలవేమో ఓసారి ఆలోచించుకో. అయినా బంగారం లాంటి పిల్లని భార్యగా చేస్తే ఈ పిచ్చి పనులేమిట్రా? ఎందుకురా దాన్ని ఉసురు పోసుకుంటున్నావు? నీకే ఇది న్యాయంగా ఉందా? అది ఎంత నోరెత్తకుండా పడి ఉన్నా కూడా మనకి కూడా న్యాయం అనేది ఉండాలి కదా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది సుభద్ర. అదేం లేదుమా, నేను సంజయ్తో బాగానే ఉంటున్నా అని నసిగాడు. బాగా అంటే దానితో నీకు కావలసిన సేవలు చేపించుకోవడమా? అది పిచ్చి మొహంది. ఇంత చేస్తున్నా నిన్ను ఏనాడైనా పన్నెత్తి ఒక్క మాట అందా? నీ భార్యగా నీ మీద అన్ని హక్కులు ఉన్నాయి. అయినా కానీ నాకెందుకు ద్రోహం చేస్తున్నావని ఒక్కరోజైనా నిన్ను నిలదీసిందా? దేవతరా అది. దాని కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా మనలాంటి బుద్ధి లేని వాళ్ళకి తక్కువే అవుతుంది. అయినా దానికి ఏం తక్కువరా? రంగా, రూపమా, కులమా, గుణమా ఏం తక్కువరా దానికి? ఎందుకురా నా కోడల్ని అలా ఏడిపిస్తున్నావు? అది పైకి బాగానే ఉన్నట్టు నటించొచ్చు, నోరు తెరిచి బయటకు చెప్పుకోలేకపోవచ్చు. కానీ ఓ ఆడదానిగా అది పడే వేదన నాకు తెలుసురా. నా మొగుడు నన్ను ఎలాగూ పట్టించుకోవటం లేదని, అది కూడా నీలాగే ఇంకొకరిని చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో అంది ఆక్రోశంగా. అమ్మా అన్నాడు గట్టిగా. చూశావురా, నేను ఆ మాట అంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. మరి నువ్వు దాని కళ్ళెదురుగానే ఇంకొక దానితో తిరుగుతూ దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే దానికి ఎంత రంపపుకోతగా ఉంటుంది. అర్థం చేసుకో నాన్న, ఎందుకు చెప్తున్నాను అని కొడుకును బ్రతిమాలింది సుభద్ర. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఇలాగే ఉంటాను. నా దారి నాదే అంటే చెప్పు, ఇంకో 4 నెలలు చూస్తాను. ఈ మధ్యలో నేనే 10 మందికి చెప్తాను. దాన్నెవరినో మరిగి నా కొడుకు నా కోడల్ని తాకటం లేదు, పెళ్ళైన దగ్గర నుంచి దాన్ని ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు అని అందరికీ చెప్పేస్తాను. చేసిన తప్పుకు 10 మంది ముందు చెంపలు వేసుకుని దానికి ఓ మంచి సంబంధం చూసి నా పుట్టింటి నుంచి పసుపు కుంకుమ కింద నాకు వచ్చిన 25 ఎకరాలు జల్లిబుట్ట బంగారం కట్నంగా ఇచ్చి నీకంటే రాజాలాంటి వాడిని, ఎలాంటి వ్యసనాలు లేనివాడిని చూసి నేనే పెళ్లి చేస్తా. నేను చేసిన పాపం నేనే కడుక్కోవాలిగా అని చెప్పింది. దాంతో వెంకీగడికి గుండెపోటు వచ్చినంత పనయింది. ఆస్తి గురించి అస్సలు ఆలోచించలేదు.
కానీ సంజని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే నిజంగానే గుండె ఆగినంత పని అయ్యింది. అమ్మా, ఏంటా మాటలు? అది నా భార్య. నువ్వే బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు ఇంకెవడికో ఇచ్చి చేస్తానంటావేంటి అన్నాడు కోపంగా. అవునా, భార్య అంటే ఏంటో నీకు తెలుసా? తెలుసని నీకిచ్చి పెళ్లి చేశా. భార్య అంటే ఏంటో, ఆమె విలువ ఏంటో నీకెప్పటికీ తెలియదు అని అర్థమైంది. ఇంకా నేనెందుకు ఆ పిల్ల ఉసురు పోసుకోవాలి? ఆ పాపం నాకెందుకు? బతికినంతకాలం నీకు సేవలు చేస్తూ నువ్వు ఆ తిరుగుబోతు దానితో కులుకుతుంటే అది మిమ్మల్ని చూసి ఏడుస్తూ కూర్చోమంటావా? భార్య అంట భార్య, సిగ్గు లేకపోతే సరి ఆ మాట అనటానికి. ఒక్కరోజైనా ఆ పిల్లని భార్యగా దగ్గరికి తీసుకున్నావా? నీకు నేనున్నానని భరోసా ఇచ్చావా? ఇంకా ఏం భార్యరా? కనీసం దేనికి పనికిరాని వెధవ కూడా ఏదీ ఇవ్వలేకపోయినా పడక సుఖమైనా ఇస్తాడు. నువ్వు కనీసం అది కూడా ఇవ్వటం లేదు. ఇంకా ఏం చేసుకోను నువ్వు దానికి? నా మొగుడు చచ్చి ఆ ఫోటోలో గోడకు వేలాడుతున్నాడు. దాని మొగుడు కంటెదురుగా కనిపిస్తున్నాడు. అంతకు మించి మా ఇద్దరిలో తేడా ఏదైనా ఉందా? నేను చెప్పేదేంటో నీకు అర్థమవుతుందా? నువ్వు ఉన్నా లేనట్లే కదా దానికి. నేను మొగుడు లేని విధవని, అది మొగుడు ఉన్న విధవ. అదే మా ఇద్దరికీ ఉన్న తేడా అంది కఠినంగా. తల్లి మాటలకి వెంకీకి తల తిరిగిపోయింది. తను చేస్తున్న తప్పేంటో పూర్తిగా అర్థమైంది. కానీ తను అశక్తుడు. 2 చేతుల్లో తలపట్టుకొని కూర్చున్నాడు. లోకం, జనము, నువ్వు ఏమైనా అనుకోండి, ఇంకొక 2-3 నెలలు చూస్తాను. నువ్వు మారావా సరే, లేదంటే నేను ఖచ్చితంగా దానికి వేరే పెళ్లి చేస్తాను. ఆ తర్వాత నన్ను అంటే మాత్రం ఉపయోగం లేదు. ఇప్పుడే చెప్తున్నాను అంది సుభద్ర. అది కాదమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. దాన్ని నాకు దూరం చేయకమ్మా. పక్కలో లేకపోయినా పక్కన అది ఉంటే చాలు, మనసుకు సంతోషంగా ఉంటుంది. దాన్ని నాకు దూరం చేయకమ్మా అన్నాడు. అవునరా, నీ పక్కలో ఇంకొకటి ఉంటుంది కనుక నీకు ఇది పక్కన ఉంటే చాలు. కానీ దానికి అలా కాదు కదా. దానికేం కర్మ, మొగుడు ఉండి లేనట్లు బ్రతకటానికి. పక్కన మాత్రమే కాదు, పక్కలో కూడా ఉండే మొగుణ్ణి మాత్రమే తీసుకొస్తాను. అది నువ్వైనా కూడా నాకేం అభ్యంతరం లేదు. అది ఇంకా నాకు సంతోషం కూడా అంది సుభద్ర. నాకు కూడా సంతోషమే, కానీ కానీ అది వీలు కాదమ్మా, కుదరదు అన్నాడు బాధగా. ఎందుకు వీలు కాదురా? నీకంటే పచ్చి తిరుగుబోతులు ఉన్నారు. వాళ్ళంతా ఇలానే చేస్తున్నారా? ఇంట్లో భార్య మీద చెయ్యి కూడా వేయకుండా ఎవరో పరాయిదాన్ని చూసినట్లుగా చూస్తున్నారా? మరి నువ్వెందుకు చేస్తున్నావిలా? నీకు ఆ దొమ్మరదే ఇష్టం అనుకుంటే దాంతోనే ఉండు. నా బిడ్డను బాధ పెట్టకు. కనకపోయినా అది నా కూతురు కంటే నాకెక్కువ. అసలు ఎందుకురా దాన్ని దూరం పెడుతున్నావు? నాకు చెప్పు, ఏంటి నీ అభ్యంతరం? మన వంశాన్ని ఇలా నిర్వంశంగా మారుద్దామనుకుంటున్నావా అంది. అదేం కాదమ్మా, నాకు సంధ్య అంటే చాలా ఇష్టం. అది కంటి ముందు కనిపించకపోతే పిచ్చెక్కినట్లు ఉంటుంది. నాకు ఇప్పుడు సావిత్రితో ఎలాంటి రిలేషన్ లేదు. కానీ సంధ్యకి దగ్గర కాలేనమ్మా. ఆ సావిత్రి మా పెళ్ళయినప్పుడు ఒట్టు పెట్టింది. నువ్వు నీ భార్యతో కలిస్తే మీ అమ్మ చచ్చినంత ఒట్టు అని బలవంతంగా ఒట్టు పెట్టించింది. అందుకే నేను సంధ్యతో బాగుంటే నీకేం కీడు జరుగుతుందో అని భయపడి దూరంగా ఉంటున్నాను అన్నాడు తల వంచుకొని. సుభద్ర గుండెల మీద బరువు దిగిపోయినట్లయింది. ఓరి వేరి నాగన్నా, అది నిన్నే ఇలా వెర్రివాడిని చేసి ఆడిస్తోందా? నీకు నా మీద ఉన్న ప్రేమను అడ్డం పెట్టుకొని ఇలా నాటకమాడుతోందా? దాన్ని కోసి కాకులకి గద్దలకి వేసిన పాపం ఉందా? రాక్షసి, సాటి ఆడదాని ఉసురు పోసుకుంటుందా? అయినా పిల్లి శాపాలకి ఉట్లు తెగుతాయట్రా పిచ్చి మొహమాడ. అదేమైనా మహాప్రతిభత అనుకుంటున్నావా అది అన్నదల్లా జరిగిపోవటానికి? అయినా అలా జరిగినా కూడా నాకు సంతోషమేరా. నీ సంతోషం, సుఖం, మన వంశాభివృద్ధి, ఇంతకంటే నాకు కావలసిందేముందిరా పిచ్చోడా? అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదురా. నేను ఈరోజు కాకపోతే రేపైనా పోవాల్సిందాన్నే. ఆ ఒట్టు దాటితే నేనేమైనా ఇంకా 100 ఏళ్లుంటానా? లేకపోతే ఈరోజే చస్తానా? అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాన్నా. ఏదో మనం మాట వరుస కలా అంటాము, అవన్నీ జరగవు నాన్నా. పిచ్చి తండ్రి, అమ్మంటే ఎంత ప్రేమరా నీకు? నా మీద నీకెంత ప్రేమ ఉందని నేనెప్పుడూ అనుకోలేదురా అని నవ్వేసింది సుభద్ర. లేదమ్మా, నువ్వు నవ్వుతున్నా ఈ విషయంలో నేను చాలా సీరియస్గా ఉన్నాను. నా సుఖం కోసం, నా సంతోషం కోసం
నీకేదైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. నీకేమైనా అయితే సంజ కూడా తట్టుకోలేదు అన్నాడు చిన్న పిల్లవాడిలా తల్లి ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తూ. సరే, నీకంత భయంగా ఉంటే రేపే పంతులు గారిని పిలిపించి అడుగుదాము. ఇలాంటి వాటికి చాలా పరిహారాలుంటాయమ్మా. ఏమీ కాదు. ఇలాంటివి నెరవేరాలంటే ఒట్టు వేసిన వాళ్ళు, వేపించుకున్న వాళ్ళు చాలా పవిత్రంగా నిర్మలమైన ఆత్మతో ఉండాలి, నా కోడల్లాగా. అప్పుడైతే గీతే నిజం కావచ్చు. అంతేగాని దారెమ్మటి పోయే ప్రతి అడ్డమైన వాళ్ళు వేసే ఒట్లకి అంత పవర్ ఉంటే ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు మాడి బూడిదైపోతారా, ఎవరూ మిగలరు. అయినా నీ తృప్తి కోసం నేను పంతులు గారిని పిలిచి పరిహారం ఏమైనా ఉందేమో అడుగుతాను. ఆ పూజలేవో చేపించుకుంటే సరిపోతుంది. ఇకనైనా నా కోడలతో సరిగ్గా ఉండరా. ఎవరి కోసం దాన్ని బాధ పెట్టుకురా. బంగారు తల్లిరా అది. మనమేదో పుణ్యం చేసుకుని మన ఇంటికి కోడలిగా వచ్చింది. ఇక ముందు దాన్ని బాధ పెడితే నేను చచ్చినంత ఒట్టు కాదు, నిజంగానే నేను చస్తాను. ఇది బెదిరింపు అనుకోకు అంది సుభద్ర తల్లి నోటికి చెయ్యి అడ్డు పెట్టి. అలాంటి మాటలు అనకమ్మా, నేను తట్టుకోలేను. నువ్వు తప్ప నాకు మాత్రం ఇంకెవరు ఉన్నారమ్మా అన్నాడు ఏడుస్తూ. మరుసటి రోజే పంతులు గారిని పిలిపించి విషయం చెప్పింది సుభద్ర. ఆయన కూడా సుభద్ర చెప్పినట్లే చెప్పాడు, అలాంటి వాళ్ల మాటలకి విలువ ఉండదు అని. సరే పంతులు గారు, వాడు ఫీల్ అవుతున్నాడు, ఏం జరుగుతుందో అని భయపడుతున్నాడు. ఏదైనా పరిహారం ఉందా అని అడిగింది. సరే అమ్మా, నేను ఓ పూజ చేస్తాను. ఎల్లుండి మంచి రోజు. ఉదయం గుడికి వచ్చి పూజ చేయించుకోండి. సాయంత్రం గర్భాధాన ముహూర్తం కూడా చాలా బాగుంది. దానికి కూడా ఏర్పాట్లు చేసుకోండి. ఎప్పటికే లేట్ అయింది అని నవ్వాడు పంతులు గారు. సరేనండి, అలాగే వస్తాం అని చెప్పింది సుభద్ర. వెంకీ కూడా అక్కడే ఉండి అన్నీ విన్నాడు. చాలా సంతోషపడ్డాడు. సంజయ్తో తన కాపురానికి ఇక ఏ అడ్డు లేదు అనుకున్నాడు. కానీ వాళ్ల కాపురానికి ఇంకా శుభం కార్డు పడే టైం రాలేదు. వెంకీ మిల్లు నుండి వస్తుండగా ఎదురుగా ఏదో వెహికల్ వచ్చింది. అది గుద్దుకుంటే వెంకీ ప్రాణాలు పోవాల్సిందే. కానీ సంజయ్ సుభద్రల అదృష్టమేమో వెంకీ బైక్ను పక్కకు తప్పించడం వల్ల దెబ్బలతో తప్పిపోయింది. మడమ దగ్గర ఎముక కొంచెం చిట్లిందని, ఫ్రాక్చర్ అయితే కాలేదు. కానీ బైకు పక్కకు పడినప్పుడు రేకు కోసుకుపోవటంతో కాలు జానెడిపైనే లోతుగా కట్ అయ్యింది. 20 కుట్లు పైనే పడ్డాయి. ఒంటి మీద కూడా దెబ్బలు బాగానే తగిలాయి. అదృష్టమేమంటే ఎక్కడా ఎముకలు విరగలేదు. దెబ్బలతోనే తప్పిపోయింది. తగ్గటానికి కొంచెం టైం పడుతుంది. ఎముక చిట్లిన దగ్గర కట్టువేశారు. సంజయ్ని ఎవరూ ఓదార్చలేకపోయారు. వెంకీని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. అతనికి స్పృహ వచ్చి మాట్లాడే వరకు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. వెంకీ త్వరగా కోలుకోవాలని, త్వరగా లేచి తిరగాలని ఆమె మొక్కని దేవుడు లేడు. అతనికి స్పృహ వచ్చింది. ఐసీయూలోనే ఉంచారు. ఒక్కొక్కరినే వెళ్ళి చూడమన్నారు. ముందుగా సుభద్ర వెళ్ళింది. కొడుకుని చూసి కాసేపు బాధపడి, అది 2 రోజుల నుంచి తిండి నీళ్లు నిద్ర లేకుండా అలాగే ఏడుస్తూ ఉందిరా. పిచ్చిదానిలా తయారయింది. నువ్వైనా చెప్పు, ఒక్క ముద్ద తినమని. దానికి ఏమవుతుందో అని భయం వేస్తుందిరా అని చెప్పింది సుభద్ర కొడుక్కి. సుభద్ర బయటికి వచ్చి సంజయ్ని ఐసీయూలోకి పంపించింది. వెంకీ సంజయ్ వైపు చూశాడు. ఎప్పుడూ కడిగిన ముత్యంలా కళకళలాడుతూ ఉండే సంజ మొహమంతా పీక్కుపోయి, లోతుకుపోయిన కళ్ళతో, రేగిపోయిన జుట్టుతో, ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన కళ్ళు, ముక్కు మొహంతో చూడగానే జాలి వేసింది వెంకీకి. ఒక్కరోజు కూడా తనని భర్తగా ఆదరించలేదు. అయినా తనంటే ఎంత ప్రేమ దానికి. నాకు యాక్సిడెంట్ అయిందని తిండి నీళ్లు మానేసి ఏడుస్తూ కూర్చుంది. ఇన్నాళ్లుగా నేను దాని గురించి ఆలోచించనే లేదు అని బాధపడ్డాడు. సంజయ్ని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఏంటి బావా అంది ఏడుస్తూ. ఆమె చేతిని పట్టుకొని చెంప కానించుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆమె స్పర్శ చాలా హాయిగా స్వాంతనగా అనిపించింది. ఏంటే, ఏమీ తినలేదంట? నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు బాగాలేదు. వెళ్ళి ఏమైనా తిను. నువ్వు ఎప్పట్లా కళకళలాడుతూ ఉంటే నాకు బాగుంటుంది. నాకు బాగానే ఉంది, నువ్వేమైనా తినమ్మా అన్నాడు నీరసంగా. భర్త లాలనగా మాట్లాడిన 2 మాటలు, తొలిసారి ప్రేమగా తగిలిన భర్త చేతి స్పర్శ ఎంతో బలాన్నిచ్చాయి సంజకి. అతని చేతిని తన చెంపకి ఆనించుకొని, నాకు చాలా భయమేసింది బావా అంది ఏడుస్తూనే. వెంకీ ఆమె కన్నీళ్లు తుడిచి, నువ్వేడిస్తే నాకు బాధతో నొప్పులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. వెళ్ళి స్నానం చేసి
తినేసి వచ్చి ఇలా నా పక్కన కూర్చో, నాకు చాలా బాగుంది అన్నాడు. నేను తర్వాత తింటాలే బావా అంటూ బెడ్షీట్ తీసి దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయి చూసింది. అమ్మో, ఎన్ని దెబ్బలో, ఎలా ఓర్చుకుంటున్నావు బావా ఇంత బాధ అంది. మామూలుగా నాకేమీ నొప్పిగా లేదు, కానీ నువ్వు ఇలా ఏడిస్తేనే బాధ అనిపిస్తోంది. ప్లీజ్ మా, వెళ్ళి తినేసిరా. పిచ్చి పిల్ల, ఒక్కరోజుకే ఎలా అయిపోయావో చూడు. ఇంత చిన్న యాక్సిడెంట్కే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా అనుకున్నావా అంటుంటే గబుక్కున అతని నోటి మీద చెయ్యి అడ్డు పెట్టింది. ప్లీజ్ బావా, అలాంటి మాటలు అనకు అంది ఏడుస్తూ. నువ్వు పక్కనుంటే నాకు చాలా బాగుంది, మరి నువ్వు వెళ్ళి తినేసి వచ్చి నా పక్కనే కూర్చో అన్నాడు. తర్వాత తింటాలే బావా అంది. అంటే నా మాటంటే లెక్కలేదా నీకు అన్నాడు సీరియస్గా. లేదు, తింటాను, ఇప్పుడే తింటాను అని బయటకు వెళ్ళి తమకిచ్చిన రూమ్ దగ్గరికి వెళ్ళి గబగబా స్నానం చేసి 2 ముద్దలు తినేసి సిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను మా ఆయన దగ్గర కూర్చుంటాను, కూర్చోవచ్చా అని అడిగింది. ఒక్కరే అయితే వెళ్ళండి, అయినా ఆయన నిద్రపోవటానికి ఇంజెక్షన్ ఇచ్చాము, పెయిన్ తెలియకుండా అంది సిస్టర్. పర్లేదు, ఊరికే పక్కనే కూర్చుంటాను అని చెప్పింది. సరే వెళ్ళండి, పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు, ఎమోషనల్ చేయొద్దు అని చెప్పింది సిస్టర్. వెళ్ళి అతని చేయి పట్టుకొని వెంకీ పక్కనే కూర్చుంది. అదంతా చూసి సుభద్ర, శ్రీనివాస్ సంతోషపడ్డారు. చెడులో మంచి అంటే ఇదేనేమో అని. ఒక్క క్షణం కూడా వెంకీని వదలకుండా అతనికి సకల సపర్యలు చేసింది. చంటి పాపను చూసుకున్నట్లు చూసుకుంటుంది. కన్నబిడ్డకి చేసినట్లు మలమూత్రాలు ఎత్తిపోసింది. వెంకీకే సిగ్గుగా అనిపించేది. తను బాగున్నప్పుడు కనీసం దాన్ని దగ్గరకు కూడా తీసుకోలేదు. ఇప్పుడు చేయకూడని పనులన్నీ చేయించుకుంటున్నాను అని బాధపడ్డాడు. అలా అంటే అసలు ఊరుకోను. నేనెవరికి చేస్తున్నాను? నా బావకేగా. నీకు నేనంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వంటే నాకు ప్రాణం బావా. అందుకే నువ్వు నన్ను దూరం పెట్టినా నేను పట్టించుకోలేదు. నువ్వు నా పక్కన ఉంటే చాలు అనుకున్నాను. అయినా ఆ దేవుడికి దయలేదు. నా పూజల్లో ఏం లోపం ఉందో రోజూ పూజ చేసేటప్పుడు నువ్వు క్షేమంగా ఉంటే చాలు అని కోరుకుంటాను. నేను ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే శిక్ష నీకు వేశాడు అంది కళ్ళు తుడుచుకుంటూ. పోవే పిచ్చి పిల్ల, నీ పూజల ఫలితం వల్లే ఈరోజు ఇలా ఉన్నాను, లేకపోతే నేను పోయి వారం అయ్యేది అన్నాడు. ఛీ, ఏం పిచ్చి మాటలు బావా అవి, తదాస్తు దేవతలు ఉంటారు, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు అంది. నిజంరా, బైకు లెఫ్ట్ పడింది, రైట్కు పడి ఉంటే అదే జరిగి ఉండేది. జస్ట్ మిస్ అంతే. మరి అది నీ పూజల ఫలితమే కదా. ఇంత యాక్సిడెంట్ జరిగినా ఫ్రాక్చర్ కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. కానీ ఎన్ని దెబ్బలు తగిలాయో. అదేదో నాకు కావచ్చు కదా, నీకెందుకు కావాలి అంది సంధ్య. ఆమె నిర్మలమైన ప్రేమకి పొంగిపోయాడు వెంకీ. ఇన్నేళ్లుగా తను ప్రేమ అనుకుంటున్నది ఎంత అబద్ధమో స్వచ్ఛమైన సంధ్య ప్రేమని అనుభవిస్తున్నా అతనికి ఇప్పుడు అర్థమవుతోంది. అమ్మ బలవంతంగా అయినా సంధ్యనిచ్చి పెళ్లి చేసి ఎంత మంచి పని చేసింది అనుకున్నాడు. కొడుకు కోడలు అన్యోన్యతను చూసి సుభద్ర కూడా సంబరపడింది, సంతోషపడింది. 10 రోజుల తర్వాత వెంకీనింటికి పంపారు. 4 రోజుల వరకు కాలు కింద పెట్టవద్దు అని చెప్పారు. ఆ 4 రోజులు చంటి పాపలానే చూసుకుంది భర్తని సంధ్య. 2 నెలలకి పూర్తిగా కోలుకొని మామూలుగా తిరగసాగాడు వెంకీ. సంధ్య సుభద్రల సంతోషానికి అవధులు లేవు. వెంకీకి పూర్తిగా తగ్గిపోయిన తరువాత శ్రీనివాస్ కుటుంబం, సుభద్ర కుటుంబం కలిసి తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేపించారు. ఇంటికి వచ్చాక కొత్త దంపతులిద్దరితో గణపతి హోమం, సత్యనారాయణ వ్రతం చేపించింది సుభద్ర. పెళ్లిలో వెంకీ ఏదీ మనస్ఫూర్తిగా చేయలేదు. అప్పట్లో సుభద్ర బలవంతంతోనే చేశాడు. ఊర్లో వాళ్ళని, బంధువుల్ని అందర్నీ పిలిచి పెళ్లి కంటే ఘనంగా భోజనాలు పెట్టించింది. సుభద్ర తన సంతోషాన్ని అలా చాటుకుంది. ఆ రోజు పంతులు గారు చెప్పిన పరిహారం పూజ కూడా చేయించుకోవటం కోసం ఇద్దరిని గుడికి వెళ్ళి రమ్మంది సుభద్ర. సంధ్య ఉదయమే లేచి తలస్నానం చేసి లంగా జాకెట్ వేసుకొని చీర కట్టుకోవటం కోసం రూంలోకి వచ్చింది. వెంకీ అప్పటికింకా లేవలేదు. అతను ఇంకా నిద్రపోతున్నాడులే అని చీర కట్టుకోసాగింది సంధ్య. కానీ అప్పటికే నిద్రలేచిన వెంకీ వెనక నుంచి ఆమె అందాలని చూసి కంట్రోల్ చేసుకోలేక కామ్గా వచ్చి వెనక నుంచి సంధ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేనే లేవే
మన రూమ్లోకి ఎవరు వస్తారు అంటూ ఆమె మెడవంపులో వీపు మీద ముద్దులు పెట్టసాగాడు. బావా ప్లీజ్ వద్దు, ఒట్టు మాట మర్చిపోతున్నావా? అత్తమ్మకేమైనా అయితే మనం తట్టుకోలేం బావా. పూజ అయ్యాక రాత్రికి నీ ఇష్టం అంది సిగ్గుపడుతూ. నిజంగానా? రాత్రికి అంతా నా ఇష్టమేనా అన్నాడు చిలిపిగా కన్ను కొడుతూ. అంది సిగ్గుతో. ఆమె చెంపలు కెంపులయ్యాయి. ముద్దుకే ఏం కాదులేవే అన్నాడు ఆమెను తన వైపు తిప్పుకుంటూ. చీర అడ్డు పెట్టుకొని ముద్దుతో ఆగుతావా అంది. కష్టమే అన్నాడు కష్టంగా. మరి వెళ్ళి స్నానం చేసిరా పోబావా, పూజ చేయించుకొని వద్దాం. ముద్దులైనా ఏమైనా ఆ తర్వాతే అని అతన్ని బాత్రూంలోకి తోసింది. సరే తప్పుతుందా? వెళ్ళని చెబితే వినాలి అని పాట పాడుకుంటూ వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ఇద్దరూ కలిసి పరిహారం పూజ చేయించుకున్నారు. ఆ రోజు వాళ్ళ శోభనానికి ఏర్పాటు చేయించింది సుభద్ర. తన కొడుకు చెడిదారి పట్టకుండా మంచిగా మారాడని, తన వంశం ఇంతటితో ఆగిపోకుండా తరతరాలుగా నిలుస్తుందని ఆమె సంతోషానికి అవధులు లేవు. కొడుకు అలాగే ఉంటే కోడలికి తన చేతులతో ఎక్కడ మళ్ళీ పెళ్లి చేయాల్సి వస్తుందోనని ఆమె లోపలే కుమిలిపోయింది. అంతా నా కోడలి అదృష్టం, అంతా నా కోడలి అదృష్టం. దాని సహనానికి ఓర్పుకి దేవుడు మంచి జీవితం ఇచ్చాడు. ఇక నా కొడుకు ఎప్పటికీ చెడిదారి పట్టడు. అందరిలాగే నాకు మనవళ్ళు మనవరాళ్ళు పుడతారు. వాళ్లతో నేను ఆడుకోవచ్చు అనే సంతోషం ఆమెది. ఆ రోజు వెంకీకి సంజకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిన సుభద్ర ఎక్కడా రాజీ పడలేదు. ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళని పిలిపించి రూమ్ అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేయించింది. కోడల్ని స్వయంగా అలంకరించి పాల గ్లాసు ఆమె చేతిలో పెట్టి, సంవత్సరం తిరిగేసరికి మనవడిని నా చేతిలో పెట్టాలి అంది సంజ బొగ్గగిల్లుతూ. సిగ్గుపడింది సంజ. రూంలోకి వెళ్ళిన సంజని అమాంతం కౌకిలించుకొని బెడ్ మీద పడేసి ముద్దులతో ముంచెత్తాడు. ఏంటి బావా అంత ఆత్రం అంది సంజ సిగ్గుపడుతూ. ఒట్టు అడ్డం వచ్చి ఆగిపోయాను కానీ ఇంత అందం దారి మళ్ళిందా అని రోజు మనసులోనే పాటలు పాడుకునేవాడిని అన్నాడు వెంకీ ఆమె పైటను తలడిస్తూ. నిజంగానా బావా? నేనంటే ఇష్టం లేక అలా దూరంగా ఉన్నావేమో అనుకుంటున్నా అంది. మనిషి అయిన వాడు ఎవడైనా నిన్ను ఇష్టపడకుండా ఉంటాడా? నా కర్మకాలి పెళ్లి చేసుకుని కూడా నిన్ను దూరంగా పెట్టాల్సి వచ్చింది అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. తొలి ముద్దు మైకంలో అతన్ని గట్టిగా పెనవేసుకుంది. ఆమె ఒళ్ళంతా అతని తడి పెదవులతో అద్దుతుంటే ఆమెలో తీయని బాధ చెలరేగింది. ఆమె ఘనమైన యద సంపద అతనికి సవాలు విసురుతూ ఉంటే వాటిని ఆక్రమించి తన సత్తా చూపిస్తున్నాడు. అతని పంటిఘాట్లు తన ఎద మీద పడగానే ఆమె శరీరం మైకంలో తేలిపోయింది. బావా అంటూ ఆర్తిగా అతన్ని అల్లుకుపోయింది. అతన్ని తనకేసి బలంగా హత్తుకుంటూ ముద్దులు పెడుతుంటే అప్పటికే చాలా విరహాన్ని భరించిన వెంకీ ఇక ఆగలేక ఆమె పెదవులను తన పెదవులతో మూసి చిన్నగా ఆమెలో చేరిపోయాడు. బాధతో విలవిలలాడుతూనే అతన్ని ఎంకరేజ్ చేసింది. ఆమె కళ్ళల్లో ఆనందం, బాధ కలిసిన కన్నీళ్లు జాలువారాయి. సారీ బంగారం అంటూ తన పెదవులతో ఆమె కళ్ళు తుడిచాడు. ఫస్ట్ టైం సావిత్రి నేను కన్నెపిల్లని అని చెప్పింది అబద్ధమని అర్థమైంది వెంకీకి. వెంకీ 9 నెలల విరహాన్ని ఆ రాత్రి మళ్ళీ మళ్ళీ తీర్చుకున్నాడు. సుభద్ర కోరిక మేరకు సంవత్సరంన్నరకి ఓ మనవడు ప్లస్ మనవరాలని ఆమె చేతిలో పెట్టింది సంజ. వెంకీ ఇంకెప్పుడూ తప్పుదారిలో నడవలేదు. భార్య కొంగు వదల్లేదు. కొడుకు కోడలు అన్యోన్యత, మనవ సంతానం అల్లరి చూసుకుంటూ అరుగు మీద కూర్చొని అందరికీ వాళ్ళ అల్లరి గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ సంతోషంలో తేలిపోయింది సుభద్ర. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం, మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.